దేవుని పిల్లలారా, ఈరోజు మరణాన్ని మనిషి చాలా ఈజీగా చిన్నదిగా చూస్తున్నాడు. ప్రస్తుత సమాజాన్ని మీరు ఆలోచిస్తేనండి, చంపటం అనేది చిన్న ఆటలా మారిపోయింది. ప్రతి చిన్న విషయానికి చంపేస్తున్నారండి. ఒకప్పుడు భర్తలు భార్యల్ని చంపేవారు. వరకట్న వేధింపులని, రకరకాల కారణాలతో ఇష్టం లేని మ్యారేజ్లని భర్తలు భార్యల్ని చంపేవారు. కొద్ది రోజుల నుంచి మీరు చూస్తున్నారు లేదో, సీన్ రివర్స్ అయింది. భార్యలు భర్తలను చంపేస్తున్నారు. 2020 నుంచి అండి ఈ 2025 వరకు 758 మంది భర్తలను చంపారట లెక్కలు. భార్యల చేతుల్లో బలైపోయిన భర్తలు 758 మంది. ఇవి అధికారిక లెక్కలు. లెక్కలు లేకుండా ఎంతమంది పోయారో తెలీదు. ఇప్పుడు అందుకే భర్త కొంచెం భార్య కోపం వస్తే టీ తాగడానికి భయం వేస్తుంది. టీ ఇచ్చిందా, విషం ఇచ్చిందో తెలియట్లేదు. అంత భయపడుతూ బతకాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే మొత్తం హోమ్ డిపార్ట్మెంట్ అంతా ఆవిడదే. ఎలా చంపాలనుకునే చంపేస్తుంది. తిండి రూపంలోనో, కరెంట్ షాక్ కొట్టించో. నిన్న ఒక వార్త అండి, నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు. చంపడం కూడా చంపేసండి చిత్ర విచిత్రంగా సమాధి చేస్తున్నారండి. మీకు ఆ మధ్యకాలంలో మీకు తెలియదు కాదు, ఒక ఆవిడ చంపేసి భర్తని డ్రమ్ములో పెట్టి సిమెంట్ చేసింది. చూశారు కదా వార్త. అదే ఒక వింత అనుకుంటే నిన్న వచ్చిందండి. భర్తను చంపేసి ఇంట్లో టైల్స్ ఉంటాయి కదండి, టైల్స్ పీకేసి టైల్స్ కింద సమాధి చేసి కొత్త టైల్స్ వేసేసింది భార్య. ఇంట్లోనండి భర్తను చంపేసుకుంది, కింద వేసుకుని టైల్స్ కొత్త టైల్స్ ఏం చేసింది. అనుమానం వచ్చి అంత వెతుకుతున్నారు. భర్త లేడంటే రివర్స్లో నాటకాలు ఆడుతుంది. మా భర్త అక్కడికి వెళ్ళిపోయాడు, నాకు తెలియదు అంటుంది. పలకరించడానికి ఇంట్లోకి వస్తారు కదండి. పలకరించడానికి ఇంట్లోకి వచ్చినప్పుడు అత్తగారు మామగారికి సంబంధించిన వాళ్ళు, అత్తింటి వాళ్ళు, ఇదేంటి మా వాడు ఇంట్లో ఏ పని చేయించినా చెప్తాడు, కొత్త టైల్స్ ఎలాగొచ్చినాయని అడిగారు. నాకు తెలియదు అంటుంది. ఏమన్నా ఇంట్లో పోతే ఒక టైల్ వేస్తారండి, 2 టైళ్ళు వేస్తారండి. కరెక్ట్గా 6 అడుగులు ఇటు 3 అడుగులు మనిషి సమాధి ఎంత ఉంటుందో అంత కొత్త టైల్స్ ఉన్నాయి అక్కడ. అది డౌట్ వచ్చింది వాళ్ళకి. టైల్ పోతే 1 పోతుంది, 2 పోతుంది, ఇన్ని టైళ్ళు ఎందుకు పోతాయని ఏదో డౌట్ వచ్చి పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తవ్వితేనంటే కింద శవం ఉంది. సొంత భర్తను చంపేసుకుంటారా, భార్యను చంపేసుకుంటారా, అన్నను చంపేస్తారా, తమ్ముడిని చంపేస్తారా? నిజంగానండి రాను రాను మనుషుల మృగాల ఏమీ అర్థం అవటం లేదండి. ఇప్పుడు వీళ్ళందరూ ఇలా ఎందుకు చేస్తారో తెలుసండి. చావు అంటే ఏంటో తెలియదండి ఎవరికి. చెప్తాను, జాగ్రత్తగా వినాలి. మరణం అంటే ఏంటో తెలీదు. చావు తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. చచ్చిపోయిన వ్యక్తి ఎలాంటి ప్రదేశానికి వెళతాడో తెలీదు. చచ్చిపోయిన వ్యక్తి ఎన్ని బాధలు పడతాడో తెలియదండి. తెలిస్తే చంపరండి, తెలిస్తే చావరండి, చచ్చిపోరండి. అర్ధాంతరంగా ఉరేసుకుని చచ్చిపోవటం, నరుక్కుని చచ్చిపోవటం, ఇలాంటి చావులు చావరండి. మొన్న మధ్యకాలంలో మీరు వార్త చూసారో లేదో, నార్త్ సైడ్ అండి చపాతీ కోసం చంపేశాడు ఒకడు. చపాతీ కోసం చపాతీలు తినడానికి బండి దగ్గరికి వెళ్ళారండి. ఆ బండి దగ్గర లైన్లో ఉండాలి కదా, చపాతీలు చేస్తూ ఉంటారు కదా. ముందెళ్ళి ఆర్డర్ ఇచ్చాడు ఒకడు, వెనకాల వచ్చాడు ఇంకొకడు. వెనకాల వచ్చినప్పుడు నాకు ముందు ఇయ్యి అన్నాడు. వాడన్నాడు అక్కడ నుంచి ఉన్నవాడు, ముందు నుంచి నేను లైన్లో ఉన్నాను, నాకు ఇవ్వాలి ముందు, నీకు ఇవ్వటం ఏంటి అన్నాడు. వాళ్ళిద్దరికీ గొడవండి. అంతే. ఇక్కడ బొడ్లో కత్తి పెట్టుకుందాం వచ్చాడు, కత్తి తీసండి నరికేసాడు రోడ్డు మీద చపాతీ కోసం. నాకు ఏమీ అర్థం అవట్లేదండి. చంపేయటం, చావటం. తర్వాత ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారో లేదో, సోషల్ మీడియాలో ఫేస్బుక్, యూట్యూబ్, తర్వాత ఇన్స్టాగ్రాము, దాంట్లో మేము ఫేమస్ అవ్వాలి అని రీల్స్ చేస్తున్నారు. ఆ రీల్స్ పేరుతో కూడా చచ్చిపోతున్నారు. మీరు చూస్తున్నారు లేదో. మొన్న ఒక ట్రైన్ దగ్గర రీల్ చేయడానికి చచ్చిపోయాడు. ఒకడేమో ట్రైన్ కింద పడుకున్నాడండి,
రీల్స్ కోసం ట్రైన్ కింద పడుకున్నాడు, పైనుంచి ట్రైన్ వెళ్ళిపోతుంది. అదృష్టవశాత్తు వాడికి ఏం తగలక ట్రైన్ వెళ్ళిపోయినా ఇలా లేచి ఇలాగ అంటున్నాడు, సాధించాను నేను అంటున్నాడు. మీరు చూసుంటారు ఇవన్నీ. అంటే చావు ఆట అయిపోయింది, అంతేనా? చావు ఏమైపోయింది? ఆట. ఈ మధ్యకాలంలో ఇంకో వీడియో వచ్చింది, మీరు చూసారు లేదో. ఒకడండి పైన టాప్ ఫ్లోర్ అండి, ఒక 10 ఫ్లోర్లు ఉంటుంది. 10 ఫ్లోర్లు ఉన్న పెద్ద పైనండి, టెర్రస్ పైన దాని గోడ కూడా లేదు. ఆ చివరి ఇలా పైకి గాల్లో ఎగిరి అక్కడ నిలబడదాం అనుకున్నాడు, మీరు చూసుంటారు అందరూ. అలా నిలబడదాం అనుకున్నప్పుడు కింద పడిపోయాడు, చచ్చిపోయాడండి. చచ్చిపోతాడండి, అది 10 ఫ్లోర్లు బతకడు. సెల్ఫీ కోసం చచ్చిపోతావా? అంటే నీకు ఏదైనా చిన్న ఆపద వస్తే చచ్చిపోతావా? చావు అంటే ఏమనుకుంటున్నావు? మరణం అంటే ఏంటో తెలుసండి, దేవుడు జ్ఞాపకాలు దొరకని ఒక భయంకరమైన లోకం. అది తెలుసా మీకు? దేవుడిని నమ్మకుండా, దేవుడి కోసం బ్రతకకుండా, పాపాలు మానకుండా చచ్చి నరకానికి వెళితేనండి భయానకం అండి ఆ జీవితం. చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో మీకు, భయానకం ఆ జీవితం. ఇప్పటి వరకు మరణం అంటే ఏంటో సరిగా అర్థం కాక, మరణం తర్వాత ఏం జరుగుతుందో మనిషి తెలుసుకోక చచ్చిపోవడానికి లేదంటే చంపడానికి సిద్ధపడుతున్నాడు. కానీ చావు గురించి బైబిల్లో దేవుడు రాయించిన వాస్తవాలు అర్థమైతేనండి మారకుండా చచ్చిపోవడానికి భయపడతాడండి. దేవుణ్ణి నమ్ముకోకుండా చావు వస్తుందేమోనని భయపడతాడండి. బాప్తిస్మం తీసుకోకుండా చచ్చిపోతానేమోనని గడగడ వణుకుతాడండి. ఎందుకంటే చావు అర్థం అవ్వాలి మొదట. చావు అంటే చావు వలన కలిగే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో అర్థం కావాలి. బైబిల్లో మనం దేవుడు ఒక మంచి మాట రాశాడు బైబిల్ మరణం గురించి. చూద్దాం. కీర్తనల గ్రంథం తీయండి అందరూ, 6వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం ఏమంటే 5వ వచనం చదువుతాం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. ఇదే టైటిల్. మీకు టైటిల్ ఇప్పుడు అర్థమై ఉంటుంది. టైటిల్ ఏంటి చెప్పండి? మరణమైన వారికి దేవుని జ్ఞాపకాలు ఉండవా? ఉండవు. ఇక్కడ చూడండి ఎంత బాగా రాశాడు. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. ఎందుకు లేదు? చచ్చిపోయినాడు కటండి, దేవుడు గూర్చిన జ్ఞాపకాలు ఉండవట. ఈ చచ్చిపోవటం అంటేనండి నీతిమంతుల గురించి కాదు, ఇది భక్తిహీనుల గురించి, పాపుల గురించి. దేవుణ్ణి నమ్మకుండా, దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకకుండా చచ్చిపోయిన వారి పరిస్థితి అండి. అలా చచ్చిపోయిన వాళ్ళు కట, అలా మరణించి పాతాళానికి వెళ్ళిపోయినాడు కట, దేవుని గూర్చిన జ్ఞాపకాలు ఉండవట. ఏమన్నా ఇంతకీ దేవుడి జ్ఞాపకాలు ఏంటి? ఇది మనకు అర్థం కావాలి. అప్పుడు దేవుడు అర్థమవుతాడు, మరణం అర్థమవుతుంది. దేవుడి జ్ఞాపకాలు ఏంటి అసలు? దేవుడి జ్ఞాపకాలు ఏంటి? మన కళ్ళ ముందు మన పిల్లల జ్ఞాపకాలు ఉంటాయా? ఏముంటాయి చెప్పండి? ఈ షర్ట్ మావోడిదేనండి. కుర్రోడు దూరంగా ఉన్నాడు అనుకోండి, అతని జ్ఞాపకంగా ఏం పెట్టుకుంటారు ఇంట్లో? వస్తువులు కదండి, బట్టలు. మన ఇంట్లో మన నాన్న మన తల్లిగారు చచ్చిపోయారు అనుకోండి, ఆ చచ్చిపోయిన వాళ్ళకి జ్ఞాపకాలుగా గుర్తులుగా మనం ఏం పెట్టుకుంటాం? వస్తువులు పెట్టుకుంటారు, ఫోటో పెట్టుకుంటారు. మా అమ్మగారు ఇలా ఉండేదండి. ఇవి మన మనుషుల జ్ఞాపకాలు కదా. చచ్చిపోయినోడికి దేవుడి జ్ఞాపకాలు ఏమి ఉండవట. ఏంటండి దేవుడి జ్ఞాపకాలు ఏంటి? దేవుని జ్ఞాపకాలు ఏంటి? అవి పోనీ భూమి మీద ఉండగా దేవుడి జ్ఞాపకాలు మన కళ్ళ ముందు ఏమైనా ఉన్నాయా? పోనీ ఇది ఆలోచిద్దాం. భూమి మీద ఉండగా మన కళ్ళ ముందు దేవునికి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? మీకేం అర్థం అవ్వలేదు. పొద్దున్నే సూర్యుడు వచ్చాడు, అది ఎవరికి గుర్తు, ఎవరి జ్ఞాపకమో చెప్పాలి. ఎవరైనా తయారు చేసిన మనిషి ఉన్నాడా? సూర్యుడు అనగానే ఎవరి జ్ఞాపకం అది? పగటికి పగలు బోధ చేయుచున్నదంటే ఎవరి గురించి బోధిస్తుంది? సూర్యుడు వచ్చి దేవుడి గురించి. ఇప్పుడు సూర్యుడు అనగానే ఎవరి జ్ఞాపకం? దేవుడు. బాగా వినాలి, ఇక్కడి నుంచి మీకు లిస్ట్ చెప్తాను దేవుడి జ్ఞాపకాలు. వర్షాకాలం వర్షాలు వచ్చాయి,
ఎవరి జ్ఞాపకం? అంతే కదండి. భక్తిపరుడు అయితే వర్షం పడగానే ఎవరు జ్ఞాపకం చేసుకుంటాడు? దేవుని జ్ఞాపకం చేసుకుంటాడు. మీరు ఆడపిల్లలు గులాబీ మొక్క వేశారు, తక్కువ 4 గులాబీ పువ్వులు కాసేసింది ఒకేసారి. నిజంగా భక్తిపరులు అయితే ఎవరు జ్ఞాపకం అవుతారు చెప్పండి? అంతేనా? గులాబీ పువ్వు ఎవరి జ్ఞాపకం ఇప్పుడు? దేవుని జ్ఞాపకం. వేసవకాలంలో తిన్న జుర్రేసిన మామిడి పళ్ళు చెప్పండి, దేవుడి జ్ఞాపకం. ఇందాక తిన్న చికెన్ కూర చెప్పండి, దాహం వేస్తే తాగే మంచినీళ్ళు దేవుని జ్ఞాపకం. మీ కళ్ళ ముందు కదులాడుతున్న మీ పిల్లలు, గర్భఫలము యెహోవా ఇచ్చు. వాళ్ళని చూడగానే ఎవరి జ్ఞాపకం? అంటే ఇవన్నీ దేవుడు మనకి పెట్టిన జ్ఞాపకాలా? గుర్తులా? గుర్తులే. ఏమండి, బిడ్డలు దేవుడు జ్ఞాపకమో కాదో బిడ్డలు ఉన్నోళ్ళకి తెలీదు. ఎవరికి తెలుస్తుందో తెలుసా? బిడ్డలేని తల్లిని అడగండి. పడే క్షోభ, నాకు కొడుకుంటే బాగున్ను, నాకు కూతురుంటే బాగున్ను, నన్ను అమ్మ అని పిలిస్తే బాగున్ను, నన్ను డాడీ అని పిలిస్తే బాగున్ను. ఎంత వేదనండి వాళ్ళు పడతారు, ఎంత మనోవేదన అండి వాళ్ళకి. నీకు ఉన్నారు కాబట్టి నీకేం తెలియట్లేదు. బిడ్డలు దేవుడికి జ్ఞాపకాలండి. వాడు మమ్మీ అనగానే తెలియని ఆనందం. మేము ఎక్కడున్నా సరే అప్పుడప్పుడు మా ఓడి ఫోన్ చేసి డాడీ ఏం చేస్తున్నావు అంటాడు. ఎంతమంది పలకరించినా ఆ పలకరింపు వేరు కదండి. డాడీ ఏం చేస్తున్నావు అంటాడు. మా ఓడి ఫోన్ చేశాడు. ఎలా ఉంటుంది అది ఫీలింగ్? మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తుంటే మీకు ఎలాగుంటుంది చెప్పండి. మమ్మీ పడుకున్నప్పుడు అండి, బుడ్డోళ్ళు అండి, చిన్న చిన్న వాళ్ళే ఉంటారు, వాళ్ళు గుంటలు కొంత ఉంటారు. ఈ మధ్యకాలంలో వీళ్ళు బాగా టెక్నాలజీ పెరిగిపోయి మాటలు పెరిగిపోయినాయి వీళ్ళకి. మమ్మీ పడుకుంటే ఒక చిన్న పిల్లని వచ్చండి, మమ్మీ ఏం పడుకున్నావు, వంట చేయమంటావా అంటుంది. వంట చేస్తుందా? గుంట చేయదు, కానీ వాళ్ళ అమ్మని ఏం చేస్తుంది? వంట చేయమంటావు నన్ను అంటుంది. ఇంతే ఉంది. ఆనంద పెడుతుంది వాళ్ళ అమ్మని. ఆ మాట వినగానే సగం రోగం పోయిద్దా పోదా చెప్పండి? ఆ మాటకి సగం రోగం పోయి లేచి కూర్చుంటుంది. అమ్మ నాకు ముద్దెట్టేసుకునేలాగా వంట చేసేస్తావా? ఏమండి, ఇవన్నీ ఎవరి జ్ఞాపకాలు చెప్పండి? అంటే మనం పొందుకుంటున్న ప్రతి సంతోషము, ఆనందము, ప్రతిదీ మీకు ఏం ఆలోచించాలంటే, మీ కళ్ళ ముందు మీరు పొందుకుంటున్న ప్రతి సంతోషము, ప్రతి ఆనందము దేవుని జ్ఞాపకం. మర్చిపోకూడదే. మీకు బాగా ఇష్టమైన కూర ఏంటంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? ఒక్కొక్కరు కూడా చెప్తారు, నాకు రొయ్యలండి, నాకు పీతలండి, నాకు కోడిగుడ్లు అండి, నాకు వంకాయ అండి, నాకు కాకరకాయ అండి, నాకు టమాటా అండి కదండి. ఒక్కొక్కరిది ఒక లెక్క కదండి. ఇప్పుడు అది నాకు ఇష్టం అంటున్నావంటే ఆ ఇష్టం ఎవరి జ్ఞాపకం? అంటే నిన్ను ఆనంద పెట్టడానికి నీకు ఇష్టమైంది ఆయన చేసి నీ కళ్ళ ముందు పెట్టాడా? తిను కూతురా ఇది నీకు అంటే ఇష్టం అన్నావు కదా అన్నాడు. మనకి ఇష్టమైంది మన కళ్ళ ముందుకు వస్తుంటే ఎవరి జ్ఞాపకం రావాలి? దేవుడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మరణమైన వారికి దేవుని జ్ఞాపకాలు ఉంటాయా? చచ్చిపోయినోడు పాతాళంలో స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటాడా? చెప్పండి. మీరు ఆర్డర్ పెట్టుకోగలరా? ఇప్పుడు పెట్టుకోవచ్చండి. వండుకోవడం బద్ధకం అయిపోతే ఇప్పుడు హోటల్ కదండి. ఇప్పుడు టిఫిన్ కావాలంటే టిఫిన్ తెచ్చేసుకుంటారు, బిర్యానీ కావాలంటే బిర్యానీ తెచ్చుకుంటారు, కోడికూర, మేక కూర, ఏది కావాలో చెప్పు బాబు, ఇవన్నీ నా జ్ఞాపకాలు. నువ్వు తిను, తాగు, సంతోషించు, నన్ను మాత్రం మహిమపరచు. జాగ్రత్తగా వినాలి. అంటే భూమి మీద నువ్వు ఎటు తిరిగినా, ఎటు చూసినా, ఎటు తిన్నా, ఏమి త్రాగినా, ఎటు తిరిగినా అన్నీ ఏం కనపడతాయి నీకు? దేవుని జ్ఞాపకాలు. ఇవన్నీ కాదంటారా అవునంటారా చెప్పండి? ఏది చూసినా అది ఎవరి జ్ఞాపకం చెప్పండి? దేవుని జ్ఞాపకం అండి. దేవుని జ్ఞాపకం. మండు వేసవకాలం అండి. బాగా వినండి నేను చెప్పేది. మండు వేసవకాలం అండి. ఎండన పడిపోయి ఇంటికి వచ్చారండి. దేవుడు ఎంత మంచోడంటే, ఎండాకాలంలో మనం ఎక్కువగా ఏం తాగాలనిపిస్తుంది? నీళ్లు కదండి. ఆ నీళ్లు తాగడానికి ఒక ఫ్రూట్ తయారు చేశాడు, పుచ్చకాయ. వేసవకాలం మండు ఎండలో పడి ఇంటికి రాగానే పుచ్చకాయ ముక్కిస్తే మీకు ఎలాగుంటుంది? అది చూడడానికి కాయ, తింటే నీళ్ళైపోద్ది.
అవును కదా చెప్పండి. నోట్లో వేసిన నవలగానే ఏమైపోతుంది చెప్పండి, నీళ్ళు అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. నిజంగా మీ ఫీలింగ్ అడుగుతున్నాను, మీరు ఎండలో పడి ఇంటికి రాగానే ఎవరో ఒక మొక్క ఇవ్వగానే మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి చెప్పండి? ఇంకో మొక్క ఇస్తే బాగుంది అనిపిస్తుంది, లోపల అనిపిస్తుందా అనిపించదా? వాళ్ళు మీ మొహంలో ఫీలింగ్ చూసి ఇంకో మొక్క ఇచ్చారనుకోండి, అమ్మ దేవుడు స్తోత్రం, ఇంకో మొక్క దొరికింది. ఎలాగుంది? మీరు అనుభవించినప్పుడు ఎన్నో ఆలోచించుకోరండి. ఇప్పుడు ఆలోచించుకోండి, పుచ్చకాయ తినగానే వచ్చిన ఫీల్ ఏదైతే ఉందో అది ఎవరి జ్ఞాపకం చెప్పండి? పుచ్చకాయ ఎవరు చేశారండి? మనిషి చేస్తాడా? ఎక్కడున్న ఆడపిల్లలు ఎవరైనా మీ లైఫ్ టైం ట్రై చేయండి, పుచ్చకాయ ఎలాగైతే టేస్ట్ వచ్చిందో అలాగ మీరు స్వీట్ వండండి. ఆడపిల్లల వల్ల కాదు, ప్రపంచంలో నెంబర్ 1 చెఫ్ ఎవడంటాడు వాడి వల్ల కూడా కాదు. వండుతాడా? పుచ్చకాయ ఎలాగ వండాడో దేవుడు అలాంటి టేస్ట్తో ఒక ఫ్రూట్ కానీ లేదంటే ఒక వంటకం వండండి, అవుతుందా? మామిడి పండు లాంటి వంట మీరు చేయండి. కొబ్బరి నీళ్ళు ఎలాగ ఉన్నాయో అలాగే మీరు ఏదైనా జ్యూస్ తయారు చేయండి, అవుతుందా? అంటే ఇవన్నీ ఎవరి జ్ఞాపకాలు? మనం చేయలేమంటే అవన్నీ ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అవన్నీ ఎవరి జ్ఞాపకాలు? బాబా ఎవడండి ఆలోచించాడు ఇలాగా? ఎవడు ఆలోచించాడు? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 1వ లైనే చెప్పాను నేను, పైది 2వ లైన్ చదువుదాం. ఇప్పుడు అక్కడ 2వ లైను, కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో 2వ లైన్ చూడండి. మరణమైన వారికి నిన్ను కూర్చున్న జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. బా, పాతాళానికి వెళ్ళిపోయినోడట దేవుడికి ఏం చెల్లించడట? ఎందుకు చెల్లించడు? ఎందుకు చెల్లించడు? ఏ జ్ఞాపకాలు అందవు గనక చెల్లించడం. అవునా కదా? ఇప్పుడు అర్థమవుతాడు దేవుడు, ఇప్పుడు అర్థమవుతాడు. చచ్చిపోయినోడికి దేవుడు పుచ్చకాయ ఇస్తాడా? ఇస్తాడా? మేక మాంసం ఇస్తాడా? తలకాయ మాంసం బాగా మటన్ కింద వండుకుని తిని బాబు బాగుంటుంది మామిడికి వేసుకుని అంటాడా? చచ్చిపోయినోడికి ఏమున్నాయండి? మీరు ఆలోచించండి. చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిన వాడు ఎవడు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు అన్నాడు అంటే, పాతాళానికి వెళ్ళిపోయిన వాడికి దేవుడు జ్ఞాపకాలు కానీ, దేవుడు గుర్తులు కానీ, దేవుడు ప్రేమ కానీ, దేవుడికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఏమీ దొరకని లోకం. ఏ లోకం? బాబ్బా, ఇది బైబిల్లో ఉందా ఇంకో చోట ఎక్కడైనా అంటే, మీరు చాలాసార్లు చదువుకున్నారు కానీ ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది. అది ఏది? పాతాళానికి వెళ్ళిపోయాడు బైబిల్లో ఒకడు. యేసుప్రభు చెప్పాడు మనకి, ఎవడవాడు? ధనవంతుడు. లాజరేమో పరదేశికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతాను నేను, పాతాళానికి వెళ్ళిపోయిన ధనవంతుడు అబ్రహాం గారిని ఏమడిగాడు చెప్పాలి? ఏమడిగాడు? వాటర్ అడిగాడు. ఏమంటే వాటర్ అని అడిగాడు. అడిగేటప్పుడు నాకు డౌట్ అండి, లాజరు వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చడం ఎందుకు? గ్లాసు వాటర్ పంపించవచ్చు అనొచ్చు కదా. ఎప్పుడైనా ఆలోచించారా మీరు? వేలి కొన ఎందుకు అంటున్నాడు? బాబు వాటర్ అడిగేటప్పుడు ఎలాగో వాటర్ అడుగుతున్నాడు కదా, కొంచెం లీటర్ వాటర్ పంపు బాబు అన్నాడా? లీటర్ అడగలేదా? హాఫ్ లీటరు, పావు లీటరు, చిన్న గ్లాసు కాదట. ఏటట? ఎందుకు అడిగాడు చెప్పాలి? నీ మొహానికి చుక్క నీరు కూడా దొరకదు సావు అన్నాడు. అందుకే వాడు ఎవరని తెలిసే లీటర్ అడగట్లేదు. ఎలాగో ఎవరని తెలుసు బాబు, నీళ్లు దొరకవని తెలుసు బాబు, నీళ్లు తాగడానికి అవకాశం ఎవరని తెలుసు బాబు, కొంచెం నా యందు దయించి నేను పెద్దగా ఏం అడగట్లేదు. ఎంత బాబోయ్ అంటే పాతాళంలో చుక్క నీరు దొరకదా? నువ్వేమో కుళాయి నీళ్ళు 5 నిమిషాలు లేట్ అయితే కేకలేసేస్తావు కుళాయి దగ్గర. రోజుకు బిందులు నీళ్ళు పాడు చేసేస్తావు. లీటర్ల నీళ్ళు వాడేస్తారండి రోజు మనుషులు. వాడరండి. దాహం వేసినప్పుడు 5 నిమిషాలు లేట్ అయితే ఊరుకుంటావా? పాతాళం చావు అంటే ఎంత భయంకరంగా ఉందండి. చచ్చిపోయిన తర్వాత దేవుడి ప్రేమకు సంబంధించిన ఏ జ్ఞాపకము నీ కళ్ళ ముందు ఉండదండి. ఇంకో రకంగా చెప్పనా, దేవుడు అన్న మాటే కనబడని లోకం పాతాళ లోకం. భూమి మీద ఎటు చూసిన దేవుడేనండి. మీకు అర్థం కాదు, మీరు ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ఎటు చూసిన దేవుడే భూమి మీద. అవునా కాదు చెప్పండి? బయటికి వెళ్తే పైన ఆకాశం, ఎవరు? దేవుడు. కింద నేల, ఎవరు? దేవుడు. అన్నీ ఎవరివండి? ఇవన్నీ దేవుడివే కదండి. తింటున్న ఆహారం దేవుడిది కదండి, పీల్చుకుంటున్న గాలి దేవుడిది కదండి, త్రాగుతున్న నీళ్లు దేవుడు కదండి, వచ్చిన సూర్యుడు దేవుడు కదండి, రాత్రి వచ్చే చందమామ ఎవరు?
దేవుడండి, ఎటు చూసిన దేవుడేనండి. ఇక్కడ భూమి మీద ఆయన జ్ఞాపకాలు ఉన్నాయండి, ఆయన సాక్ష్యాలు ఉన్నాయండి, ఆయన గుర్తులు ఉన్నాయండి. అవన్నీ ఆయన గురించి బోధ చేస్తున్నాయండి మనకి. మీకు మీ నాన్నే చేశాడు మమ్మల్ని అని. కానీ పాతాళంలో వెళ్ళిన వాడికి దేవుని జ్ఞాపకాలు లేవట. పాతాళంలో ఎవడో కూడా దేవుడికి ఏం చేయడట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కృతజ్ఞతాస్తుతులు పెడతారా? పెట్టుకుంటారా మీరు ఇంటి దగ్గర? ఏమన్నా గృహ కొడుకులు ఎట్టుకోవట్లేదండి? కృతజ్ఞత కొడుకులు ఎట్టుకుంటున్నారా? పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారని అడుగుతున్నాను. దేవుడు మీకు ఏం చేశాడు? మేలు చేశాడు కనుక. ఇప్పుడు పాతాళంలో ఉన్నాడు కూడికలు ఎట్టుకోవడానికి ఆడికి ఏమైనా మేలు చేస్తాడా? ఇంకా ఆడికి మేలు లేదు, కృతజ్ఞత కూడిక లేదు, బైబిల్ లేదు, పాస్టర్ గారు లేరు, ప్రార్థన లేదు, వాక్యం లేదు. ఇంకా ఒకటే పని. ఏటి పని? పళ్ళు కొరకటం, ఏడవటం, పళ్ళు కొరకటం, ఏడవటం. ఎలాగుంది? నేను మాట్లాడుతానండి, భూమి మీద బాగుంటుందా పాతాళంలో బాగుంటుందా? చెప్పాలి. ఎక్కడ బాగుంది? భూమి మీద బాగుందా? పాతాళంలో బాగోదు. ఇంకోటి అడుగుతాను, భూమి మీద బాగుంటుందా పరలోకంలో బాగుంటుందా? అబ్బా, అక్కడ ఎందుకు బాగుంటుంది? మీకు విషయం తెలుసా? ఇక్కడ అన్నీ ఉంటాయి, కొన్నే మనకు అందుతాయి. అన్నీ అందుతాయా? నేను రోజు మీటింగ్లకండి కారులో తిరగలేకపోతున్నాను, నాకు విమానం కావాలి. అందుతుంది నాకు ఇప్పుడు? ఇక్కడ అందుతుందా? అందదా? అందదండి. నాకెక్కడ అందుతుంది? అనిల్ అంబానీకి అందుతుంది. కానీ నేను దేవుడి కోసం బ్రతికాను, నాకు మహిమ శరీరం వచ్చేసింది అనుకోండి, నాకు విమానం అవసరం. ఇప్పుడు నేనే విమానం. ఎలాగుంది? ఎలాగుంది? అమ్మ బాబోయ్, నాకు జాన్సన్ అని చచ్చిపోయేటప్పుడు మాట చెప్పాడండి. బాబు, నువ్వు సెమినార్ బాగా వాక్యం కోసం డిస్కషన్ చేసుకుంటున్నావు, పీక్లో ఉన్నప్పుడు మాట చెప్పాడండి. బాబు, నువ్వు ఈసారి సెమినార్కి రా, మహిమా శరీరం యొక్క మర్మం విప్పేస్తున్నాను అన్నాడు. బుర్ర వేడెక్కిపోయింది నాకు. ఆయన ఇప్పితే ఎలాగుంటుంది? అసలు ఆయన ఇప్పాను అన్నాడంటేనే నాకు అసలు బుర్ర బదలిసిపోతే. ఏదో ఇప్పుతాడు నిజంగానండి. ఆ మాట అన్నాడు, కానీ ఆ సెమినార్లో చెప్పడానికి అయినా లేడు. నాకు అది మనసులో పడిపోయింది. ఈయన విప్పుతానన్నాడు, విప్పలేదు. నాకు బుర్ర వేడెక్కిపోయండి. అదే మనసులో పెట్టుకుని బైబిల్ చదవటం. ఏంటి విప్పుతానన్నాడు? ఏముంది విప్పడానికి అంటే టక్కమని ఒక రోజు దేవుడు చెప్పాడు, అమ్మ నాయన, ఇదా విషయం, ఇదా ఆయన బుర్రకెలిగేసింది. నిజమండి, మనకి భూమి మీద మనం చేయలేనివి కొన్ని ఉన్నాయండి. నేను ఇప్పుడు పక్షిలాగా ఆకాశంలో ఎగరాలని ఉంటుందండి నాకు. ఎగరండి ఎవరైనా? ఎగరలేము. నేను దేవుడి కోసం బ్రతికి దేవుడు నాకు మహిమ శరీరం ఇస్తే ఎగురుతానా లేదా? ఎగరటంలో ఆకాశం కాదు, అంతరిక్షం దాడేస్తాను నిమిషంలో. ఏంటనుకున్నారు పరలోకం అంటే? ఇక్కడ సకల సౌకర్యాలు అందించబడును. దిస్ ఈజ్ హెవెన్, పరలోకం. భూమి మీద నువ్వు ఎగరలేవురా, మట్టి మీద అలాగ ఉండాలి అంతే కింద. అలా కాదు, విమానం వేసుకుని ఎగురుతాను అన్నావు అనుకో, పక్షి అడ్డొస్తే కూలిపోయి చచ్చిపోతావు. నువ్వు నాటకాలు వేయకు, భూమి మీద నీ వల్ల అన్నీ అవ్వన్నాడు. అవుతాయండి ఇక్కడ అన్నీ అవ్వండి. కిందకి వెళ్తే ఏమీ లేవండి. ఎక్కడ? పైకి వెళ్తే బాబా ఏం కావాలి నాయన అంటాడు. ఆయనే ఉన్నాడు అక్కడ. ఎవరు? మొత్తం ఈ సకల సృష్టిని కలిగించిన సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు మన కళ్ళ ముందుండే. నాన్న ఏం కావాలరా అంటే, నేను భూమి మీద ఉన్నప్పుడు పక్షిని చూసాను డాడీ, అది ఎగిరింది, నేను ఎగర. నువ్వు ఇప్పుడు ఎగురుతావా నాన్న? ఎగర్రా, ఈ విశ్వాలం అంతా నీదే అంటాడు. ఎగురుతావా లేదా? ఓరి నాయన, ఏం పరలోకం అండి, బుర్ర పాడైపోయింది. పాతాళంలో ఏమీ దొరకవు అసలు. దేవుడు అన్న పదమే లేని లోకం. ఏ లోకం? ఏమంటే చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోతున్నారు ఏంటండి? దేవుడు లేని దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఏంటండి? దేవుడేమో ఇక్కడ అరకొరగా దొరుకుతున్నాడు. ఎక్కడ? భూమి మీద. పైకి వెళ్ళిపోతే కంప్లీట్గా దొరికేస్తాడు. అసలు దేవుడు లేనే లోకం. ఏ లోకం? అక్కడికి వెళ్ళిపోతున్నాడు ఏంటండి మనిషి? చచ్చిపోయి అక్కడికి వెళ్ళిపోతున్నాడు ఏంటి? దేవుడి కోసం నమ్మకుండా అక్కడికి వెళ్ళిపోతున్నాడు ఏంటి? బాప్తీసం తీసుకోకుండా చచ్చిపోయి అక్కడికి వెళ్ళిపోతాడు ఏంటి? బాప్తీసం తీసుకొని కూడా మారకుండా బండ హృదయంతో పాపాలు చేసి చచ్చి అక్కడికి వెళ్ళిపోతాడు ఏంటి? అంటే చావు అంటే ఏమి అర్థం అవ్వలేదా? మరణమైన తర్వాత ఎంత బాగా రాశాడు చూసారా? 5వ వచనం, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? ఎవరు చెల్లిస్తారు నీకు కృతజ్ఞతలు? భూమి మీద ఉంటిగా మనకి మేలులు దక్కుతున్నాయి కనుక, దేవుడు మనల్ని ఎడల ప్రేమ చూపిస్తున్నాడు కనుక, ఆయన కృప మన యందు ఉంది కనుక మనం దేవుడికి ఏం చెప్తాం?
స్తోత్రాలండి. అప్పుడప్పుడు చూడండి, మనకి చావు అలా దగ్గర గంట వచ్చి వెనక్కి వెళ్ళిపోద్ది. మీకు ఎవరికైనా జరిగిందా? అలాగా జరిగిందా లేదా? కారులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి కారు ఇలాగ రౌండ్లు కొడుతుంది అనుకో, లోపల మీ ఆలోచన ఏంటి చెప్పండి? తండ్రి ఉంటానా పోతానా, అంతేనా? అలాగ తిరిగి 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 ఏదో చిన్న దెబ్బ తగిలి బయటకు వచ్చాం అనుకోండి, అమ్మ దేవుడు మమ్మల్ని కాబట్టి దేవుడు స్తోత్రం అన్నావా? అన్నారా లేదా? ఇక్కడ అంటావా? అంటాం. చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు, కాలిపోతుంటే అబ్బా అగ్గి కాలిపోతుంది దేవా స్తోత్రం అంటాడా? మీరు చెప్పండి. ఏముండదండి అక్కడ. దేవుళ్ళు లేడు, స్తోత్రాలు లేవు, మేలు లేవు, కృతజ్ఞతాస్తుతులు లేవు, ఏమి లేవండి. అయ్యి బాబు, ఈ వచనం చదివిన తర్వాత పిచ్చెక్కిపోయి, తండ్రి నేను, నా చుట్టుపక్కల ఉన్నోళ్ళు, నా వాక్యం వింటున్నోళ్ళు ఎవడో అక్కడికి వెళ్ళకూడదండి అని ప్రార్థన చేశాను నేను. భయానకం అండి, అది భయానకం అండి. దేవుడు లేని లోకం ఊహించుకోండి ఒకసారి, ఎలాగుంటుందండి? ఎలాగుంటుంది? దేవుడు ఊసేలేని లోకం ఎలాగుంటుందండి? మీరు ఊహించుకోండి ఒకసారి. నాకైతే బాబు దేవుడు లేకుండా ఎలాగుంటాం? మనం ఉండగలమండి? భూమి మీద ఉండగానే దేవుడు లేకపోతే బతకలేమండి. బతకగలం ఇక్కడ? అలాంటిది అసలు నాకు ఆ లోకానికి నాకు సంబంధం లేదు అన్నాడు. ఏ లోకం? అక్కడికి ఎలాగ వెళ్ళిపోతామండి దేవుడిని వదిలేసి? మీరు ఆలోచించుకోండి, ఎలాగెళ్తాం అక్కడికి? భయం ఎట్లేదండి అక్కడికి వెళ్ళిపోతానేమోనని? మారపోతే వెళ్ళిపోతానేమో, దేవుడి కోసం బ్రతకపోతే వెళ్ళిపోతానేమో, వాక్యాన్ని నా జీవితంలో పెట్టుకోకపోతే వెళ్ళిపోతానేమో, దేవుడు పని చేయకపోతే వెళ్ళిపోతానేమో, నా కష్టార్జితాన్ని దేవుడికి ఇవ్వకపోతే వెళ్ళిపోతానేమో. ఎక్కడికి? పాతాళానికి. ఎవడండి భయపడుతున్నాడు అక్కడికి వెళ్ళకూడదని? ఎందుకు భయపడ్డంటే అక్కడ ఏముంటుందో ఎవరికి తెలీదండి, తెలీదు. ఇంకో మాట చూపిస్తాను చూడండి. 88వ కీర్తనకి రండి. 88వ కీర్తనకి రండి. 10వ వచనం చూద్దాం, 12వ వచనం చూద్దాం. 88వ కీర్తన 10వ వచనం. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా. చూసారా ఎలా మాట్లాడుతున్నాడు? మృతులకు నీవు అద్భుతములు చూపెదవా అన్నాడు. మృతులకి దేవుడు ఏం చూపించాడట? మనకు చూపిస్తున్నాడు లేదా? చూపిస్తున్నాడా లేదా? గుండు కొట్టుకుంటుంది. ఏంటి చెప్పండి, ఇది కాదన్న వాళ్ళు చేయొద్దండి. గుండె కొట్టుకోవటం ఒక అద్భుతమా కాదా? నువ్వు దుప్పటి తన్నుకొని అలాగా మొత్తం పైకి ఇలా ముసుగేసుకుని నిద్రపోతున్నా గాలి దుప్పట్లోంచి దూరి నీ ముక్కులోకి వెళ్ళిపోవటం అద్భుతమా కాదా? అంతే కదండి, అది వెళ్తేనే కదా బతుకుతాం. ఇప్పుడు గాలి అండి, నువ్వు పడుకున్నా నీ దగ్గరికి వస్తుంది, నీ ముక్కులోకి వెళ్ళిపోద్ది. నువ్వు పని చేసుకున్నా వస్తుంది, నువ్వు ఆటలాడుకుంటున్నా వస్తుంది, నువ్వు పొలంలో ఉన్నా వస్తుంది, నువ్వు ఇంట్లో ఉన్నా వస్తుంది, మేడెక్కిపోయినా వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా గాలి వస్తుందా? ఆ గాలిని ముక్కులోకి వెళ్తుందా? వెళ్ళే బతుకుతున్నావా? ఇప్పుడు నువ్వు గాలి పీల్చుకుని బతుకుతున్నావు అంటే అద్భుతం కదా? మీకు ఇలాగ అర్థమవుదేమో. కరోనా టైంలో చచ్చిపోయిన వాళ్ళందరూ ఏం అందక చచ్చిపోయారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. ఆక్సిజన్ అందక చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు ఫ్రీగా ఆక్సిజన్ పీల్చుకొని బతికేస్తున్నావు. దేవుడు నీకు అద్భుతం చేస్తున్నాడా లేదా? ఈ అద్భుతాలుగా చెప్పరు మనోళ్ళు. నా కిడ్నీలో రాళ్ళు మసైపోయినాయి, మాయమైపోయినాయి, అద్భుతం అంటారు వాళ్ళు. అయ్యో దిక్కుమాల అద్భుతాలు అంటారు వాళ్ళు. వాళ్ళకేం అర్థం అవ్వలేదు. ఏమన్నా అంటే ఇక కడుపు చింపుకుంటే ఎక్కడ పడుతుంది వచ్చి, అంతే. ఏమీ అనలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనోళ్ళని అందామన్నా ఈ మొక్క కట్ చేసి వాళ్ళ ఈ మతోన్మాదులు పెరిగిపోయారు. ఇదిగో క్రైస్తవం ఎలాగుందని నీళ్ళు తిట్టుకున్నారని మన మొక్కలు మనకే ఎడుతున్నాడు ఆడు. ఇదో తలపోటు అయిపోయిందండి. ఇప్పుడు మనకు మనోళ్ళు అనుకోవడం కూడా లేదు. ఇప్పుడు పరుగు పోతుంది మందే. ఇప్పుడు చిన్న పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోయే జ్వరాన్ని చూపించిన అది అద్భుతం అంటున్నామంటే దేవుడికి ఏమర్థమయ్యాడు? ఏమర్థమయ్యాడు దేవుడు? శూన్యంలో భూమిని నిలబెట్టి తిప్పుతున్నాడు నా తండ్రి, ఇది అద్భుతం అను. దేవుడు పక్షానను. ఏమండి ఇది ఎంత పవర్ఫుల్గా ఉంది. చిన్న పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతే నా దేవుడు నా జ్వరాన్ని తగ్గించాడు, మా ఇంట్లో ఎలకలను పోగొట్టాడు. ఎలాగుంది ఇది? ఎలాగుంది? ఈ దరిద్రం అనిపించట్లేదండి ఇవి. నా దేవుడు శూన్యంలో భూమిని నిలబెట్టి తిప్పుతున్నాడు, ఇది అద్భుతం అను. ఎలాగుంది? ఇది ఎలాగుంది? అది ఎలాగుంది చెప్పండి? మా ఇంట్లో ఎలకలు పోయినాయి, ఎలాగుంది? భూమిని శూన్యంలో నా దేవుడు నిలబెట్టి తిప్పుతున్నాడు, ఇది ఎలాగుంది? ఏది బాగుందో చెప్పండి? ఏది బాగుందండి? ఎలకల చిన్న ర్యాట్ కొంటే అది ఏమంటారంటే అది కేకు, ర్యాట్ కిల్లర్ అని ఒక కేక్ ఉంటుంది. అది కొని ఏ మూలన పడేసినా తిని సత్తాయి అయ్యి. దాని నోట్లో నువ్వేం పట్టాల్సిన లేదు. ఇంట్లో ఏ మూలన పడేసినా అదే వచ్చి తిని సత్తది. దేవుడు అద్భుతాలు ఎలకలను పోగొట్టాడు. ఇది దరిద్రాలండి బాబు ఇవి. అంటే దేవుడు చేసే అద్భుతాలను గొప్పగా, ఎందుకంటే దేవుడు పేరట ఒక కార్యం చెప్పినప్పుడు ఎలా చెప్పాలండి మనం? ఎలా చెప్పాలండి?
గొప్పగా చెప్పాలి కదండి. మా నాన్నగారు మాకు ఒక ఇల్లు కట్టి చచ్చిపోయాడండి. ఇది ఎలాగుంది వినడానికి? మీకు అర్థమవుతాడు ఇప్పుడు దేవుడు. మా నాన్నగారు మాకు ఇల్లు కట్టి చచ్చిపోయాడని నలుగురు చెప్తున్నావు నువ్వు. ఆ నలుగురు ఏమనుకుంటారు? నీకు కాకపోతే మాకు కడతాడు ఎట్రా సేపు పావతలకు అంటాడు. ఇది అద్భుతం కాదు. మా నాన్నగారు మొత్తం 20 గ్రామాల్లో స్కూళ్ళు కట్టి చచ్చిపోయాడండి. ఎలాగుంది ఇది? ఎలాగుంది? ఏంటి మీ నాన్న 20 ఊర్లో స్కూళ్ళు కట్టాడా? మీ ఓడు సూపర్వే అంటాడా? మాకు ఇల్లు కట్టి చచ్చిపోయాడంటే చాలా మంది కట్టారు ఇలాగా. అంతే కదండి. 20 గ్రామాలకు స్కూల్ కట్టి చచ్చిపోయాడు మా నాన్న. ఎలాగుంది అంటే నాకు ఇక్కడ బాగా గుండెల్లో గుద్దేస్తున్నది ఏంటో తెలుసండి. ఒరే, దేవుణ్ణి ఎలా గొప్ప చేయాలో కూడా తెలీదా మీకు? తెలీదు? బుర్రలు ఏం పనిచేయవా? దేవుణ్ణి ఎంత ఉన్నతంగా చూపించాలో తెలీదా? దేవుడి పేరట మాట్లాడుతున్నప్పుడు నా దేవుడిని పవర్ఫుల్గా చూపించాలరా సమాజం మధ్య. బుర్రలు పనిచేయవా? ఈ అద్భుతాలండి. గజ్జి తగ్గిపోయింది, తామర తగ్గిపోయింది, రిపోర్ట్లు మాయమైపోయినాయి, నా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చేసినాయి. అద్భుతాలా కామెడీయా చెప్పండి ఇది? మీరు ఏం చెప్తున్నారు దేవుడి పేరట మీకు ఇంతకాలం? మీకు తెలియదండి. నిజంగా చెప్తున్నాను కదా, బైబుల్ చదువుకోరండి. దేవుని ఎంత గొప్పగా చూపించాలో తెలియదండి. దేవుడు అంటున్నాడు అక్కడ, నేను భూమి మీద ఉండగా నేను నీకు అద్భుతాలు చేస్తున్నాను, మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? మృతులకు ఏమైనా అద్భుతాలు చూపిస్తావా? ప్రేతలు లేచి నిన్ను, అంతే కదండి. అద్భుతం జరగగానే మనిషి ఏం చేస్తాడు? దేవుణ్ణి స్తుతిస్తాడు. ఎర్ర సముద్రం దేవుడు ఎలా చీల్చేశాడు. మోషే గారు ఇశ్రాయేలు అందరూ దేవుడిని ఏం చేశారు? స్తుతండి. పాటలు పాడేశారండి దెబ్బకి, సంతోషం వచ్చేసి వాళ్ళకి, నా దేవుడు గొప్పోడని. మీరు సమయలు గ్రంథం చదువుకుంటారండి. సమయలు గ్రంథం చదువుకున్నప్పుడు 1వ అధ్యాయం అయిపోయింది. 2వ అధ్యాయం అంతా ఏముంటుంది తెలుసా? హన్నా చేసిన ప్రార్థన. ఏముంది ఆ ప్రార్థనలో? నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు బలవంతుడు. ఏమంటే నేను దాని మీద ప్రసంగం మాట్లాడాను, వినండి. దేవుడు అద్భుతం, నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడు అని చెప్పాలి అంటే కనీసం హన్నాకున్న జ్ఞానం కూడా లేదండి. ఆవిడ ఒక సామాన్య స్త్రీ అయ్యి ఉండి దేవుడు నాకు అద్భుతాలు చేస్తాడు, దేవుడు శక్తి ఏంటో తెలుసా అని అసలు భూరాజులు చేయలేనిది చేస్తాడని చెప్పింది. సర్వలోక సరిహద్దులు దాటేసింది, పరలోకానికి వెళ్ళిపోయింది, పాతాళానికి వెళ్ళిపోయింది. భూమి మీద ఎవడు బలవంతుడైనా, ఎవడు రాజ్యాన్ని జయిస్తున్నాడన్నా అది నా తండ్రి చిత్తం అని చెప్పింది. గొడ్రాలు 7 పిల్లల్ని కంటదని చెప్పింది. ఏమంటే దేవుడే అంత పవర్ఫుల్గా చూపించిందండి ఆవిడ. అవి అద్భుతాలంటే. అంటే ఆవిడ జీవితంలో జరిగిన మేలును బట్టి ఇదిగో దేవుడు ఎంత పవర్ఫుల్ అని చూపించింది. మీరు చూడండి, పాత నిబంధనలో ఇశ్రాయేలు అందరికీ దేవుడు అద్భుతాలు చేశాడండి. చేశాడా? ఏం చేశాడు చెప్పండి? అవి ఎర్ర సముద్రాన్ని చీల్చడం, నీళ్లను గోడగా నిలబెట్టడం అద్భుతమా కాదా? పగలు మేఘస్తంభం, రాత్రి ఏంటది? ఎలాగున్నాయి అద్భుతాలు? నాకు ముక్కు నిండా శివుడు గారిపోతుంటే నా దేవుడు తగ్గించాడు. ఎలాగుంది ఇది? బాగుందండి ఇది. మీకు చెప్పండి, మీకు బాగుందా వినడానికి? సిట్రోజిన్ ట్యాబ్లెట్ వేసుకోరా, తగ్గుతుంది ఆ ముక్కులో శివుడి. సిట్రోజిన్ ట్యాబ్లెట్ ఎంతే ఉంటుంది, రూపాయి. దేవుడు అద్భుతం అంటవా? వినేవాడికి బాగుంటుందండి అది. చెప్పుకోడానికి నీకంటే సిగ్గులేదు. వినేవాడికి ఎలాగుంటుంది అది? అంటే దేవుడు అద్భుతాలు బాగా. ఏమంటే నాకు ఏ వచనం పట్టుకున్న బుర్రంతా బైబిల్ తిరిగేసండి, వీళ్ళకి ఏడు చెప్పుకోవడం రాలేదా అనిపిస్తా. చెప్పుకోవడం రాలేదా? దేవుడు అద్భుతాలు చెప్పుకోవడం రాలేదా? బైబిల్ చదువుకోరా? దేవుడు అర్థం అవ్వలేదేమీ మీకు? మృతులు పాతాళ లోకానికి వెళ్ళిపోయిన వాడు నీకేమైనా అద్భుతాలు చేస్తాడా? దేవుడు చేయడు కదండి. వాళ్ళకి ఏమైనా చేస్తాడో మనకి చేస్తున్నాడు అన్ని. ఇప్పుడు చచ్చిపోయిన వాడికి దేవుడు అని అద్భుతాలు చేస్తాడండి? చేయడటండి. అద్భుతాలు ఏమి ఉండవండి. అద్భుతాలు బైబిల్లో ప్రవక్తలు చేశారు, యేసుప్రభు చేశాడు. యేసుప్రభు చేశాడా? ఎలాంటి అద్భుతాలండి? చచ్చిపోయిన శవం 4 రోజులు అయిపోయింది. ఎవరు? లాజరు. మార్తా మరియ కూడా నమ్మకం లేదు. బాబు నువ్వు కొంచెం ముందు వచ్చుంటే మా ఓడు బతికేవాడు బాబు అంటే వీళ్ళని బట్టి ఏడుతున్నాడు యేసుప్రభు. అంటే ముందు వస్తే బ్రతికిస్తానా, ఇప్పుడు బ్రతికించలేనా అంటే నా మీద మీకు సరైన విశ్వాసం లేదు. బాధపడ్డాడు, ఏడుస్తుంటే అందరూ అనుకున్నారు పాపం లాజర్ అంటే ఎంత ఇష్టం, ఈయన ఏడుతున్నాడు అనుకున్నారు. అందుకే అది ఏడుతుంటా. ఎప్పుడు యేసుప్రభుని అపార్థం చేసుకోవటమేనండి లోకం. ఆయన అర్థం అవ్వలేదండి అసలు యేసుప్రభు. ఆయన ఏడుతున్నదేమో చచ్చిపోయాడని కాదు, వీళ్ళ విశ్వసించడం లేదని ఏడుతున్నాడు. జనం ఏమనుకుంటున్నారు? లాజర్ అంటే అంత ఇష్టమో, ఏడుతున్నాడు పాపం.
నిజంగానండి, నేను బైబిల్ అంతా చదువుకున్న తర్వాత యేసు ప్రభు క్రైస్తవ్యానికి అర్థం కాలేదండి. అసలు నమ్ముకున్న వాళ్ళకి అర్థం కాలేదండి. ఆ రోజు సొంత జనాంగం యూదులకు అర్థమయ్యాడా? ఈరోజు సొంత జనాంగం ఎవరు చెప్పండి? వీళ్ళకి అర్థమయ్యాడా? మా యేసు ప్రభు గులకలు రాళ్ళు తీసేస్తాడు. వీళ్ళు నిజంగా చెప్తున్నాను, ఆ రోజు 4 రోజులు అయిపోయింది చచ్చిపోయి, లాజరు బయటికి రా అనగానే వచ్చాడు. ఈరోజు మేము అద్భుతాలు చేస్తామన్న వాళ్ళు ఎవరినైనా 4 రోజులు చచ్చిపోయినోడు అవసరం లేదు, నిన్న చచ్చిపోయినోడిని పట్టుకొచ్చి అక్కడ పెడతాం, లేపమనండి, లేపి అద్భుతం అని చెప్పమనండి అంటారా? అనగలరా? లేదండి. ఆ కాలం అయిపోయిందండి. దేవుడు ఆ వరాలు ఇచ్చిన కాలం అయిపోయిందండి. ఇప్పుడు ఆ కాలం కాదండి. శరీర సంబంధమైన స్వస్థతలు చేసే కాలం కాదు ఇది. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం అంటే మీరు దేనికి చేయమని చెప్పాడు కొత్త నిబంధన క్రైస్తవులు అందరినీ? ఆత్మకు స్వస్థత చెయ్యండి, ఆత్మ రోగాలు పోగొట్టండి, ఆత్మను పరలోకానికి సిద్ధం చేయండి. ఆరోగ్యవంతుడైనా అనారోగ్యవంతుడైనా చచ్చి పోతుంది, ఆ శరీరం మట్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆత్మ గురించి ఆలోచించండి. ఎందుకంటే మనం ఉన్న దినాలు అంచె దినాలు, చివరి దినాలు ఇవి. చివరి దినాల్లో దేనికోసం ఆలోచించుకోవాలి? ఆత్మ కోసం. మీకు అర్థమైంది ఇప్పుడు? కనుక యేసుప్రభు చేసిన అద్భుతాలైనా సూచక్రియలైనా ఇప్పుడు ప్రతిదినము మన జీవితంలో జరుగుతున్న అద్భుతాలైనా దేవుడు భూమి మీద ఉండగా మనకి చేస్తాడు. కానీ చచ్చి నరకానికి వెళ్ళిపోయిన వాడికి దేవుడు ఏం చేయడట? అద్భుతాలు ఏమీ చేయుడు. ప్రేతలు నిన్ను స్తుతించదరా అన్నాడా? ఇంకా చదువుతారా కిందకి, సమాధిలో నీ కృపను ఎవరైనాను వివరింతురా, నాశన కోపములో నీ విశ్వాస్యతను ఎవరైనాను చెప్పుకొందురా. అంతే కదండి. నాశన కోపం అంటే పాతాళం అండి. అక్కడికి వెళ్ళిపోయి ఎవరైనా ప్రసంగాల గురించి మాట్లాడుకుంటారా? నాశన కోపంలో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా అంటే ఈరోజు మనం అందరం కూర్చొని ఎవరి కోసం చెప్పుకుంటున్నాం చెప్పండి? ఇక్కడ ఎవరి కోసం చెప్పుకుంటున్నాం? దేవుడి కోసం. చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోలే దేవుడి కోసం ప్రసంగాలు చెప్పుకుంటారా? బాబు రండి, మనం అందరూ చోట కూర్చుందాం, ఇవాళ ఆదివారం కదా, మరి భూమి మీద అందరూ ఆరాధన చేసుకుంటున్నారు, మనం కూడా ఆరాధన చేసుకుందాం రండి అంటారా పాతాళంలో ఉన్నవాళ్ళు? మీరు చెప్పండి, అక్కడ ఏమైనా ప్రార్థనలు ఉంటాయా? మీటింగులు, సెమినార్లు, బైబిల్ క్లాసులు, కుటుంబ ప్రార్థనలు ఏమైనా ఉన్నాయా? పాతాళంలో ఉన్న వాళ్ళు ఎవరి కోసం చెప్పుకోరట? దేవుడి విశ్వాస్యత, దేవుడు గొప్పతనం, దేవుడి త్యాగం, దేవుడు ప్రేమ చెప్పుకునే అవకాశం లేదట వాళ్ళకి. ఎవరికి? పాతాళంలో ఉన్న వాళ్ళకి. భూమి మీద ఉండగా చెప్పుకోవడానికి అవకాశం ఉందా? ఉంది. పరలోకం వెళ్ళిపోతే ఆయనే కళ్ళ ముందు ఉంటాడండి. మీకు ఏమనిపిస్తుందో ప్రసంగం విన్న తర్వాత? టక్కమని చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది మాకు. లటక్కమని చూడొచ్చు ఆయన్ని. ఎవరిని? అమ్మ నాయన, మీరు ఇలాగ ఉంటారా? మీరు ఇంత లోకం చేసేసారా? ఇంత పెద్ద పరదేశి కట్టేశారా? కళ్ళ ముందే ఏం కనపడుతుంది? పరదేశికి ఆపోజిట్లో ఏముంది చెప్పండి? అక్కడే ఏముంది? పాతాళం ఇలాగ ఉంటుందా? జాన్సన్ అనే మాకు పాటల్లో చిన్న మొక్క చూపించాడు, ఆ మొక్క అనుకున్నాం, ఇదే ఒరిజినల్ పాతాళం. అంతే కదండి. పాతాళం ఎంత చూపిస్తాడు చెప్పండి మనకు పాటలో? ఎంత చూపించి అది పాతాళం అనుకుంటున్నారా? అమ్మ బాబోయ్, పాతాళం ఏమి చిన్నది కాదండి. ఎందుకు? పాతాళానికి శరీరం వెళ్తుందా, ఆత్మ వెళ్తుందా? ఆత్మ వెళ్తుంది. జాగ్రత్తగా వినాలి. ఆత్మ ఎంత ఉంటుంది చెప్పాలా? ఆత్మ ఎంత ఉంటుంది మీ లెక్క ప్రకారం చెప్పండి నాకు. ఈ పిల్లలు అంత ఉంటుందని అంటారా? ఒక్క ఆత్మ ఈ బిల్డింగ్ కంటే పెద్దది ఉంటుంది అంటాను నేను. అవునుగా చెప్పండి. ఒక్క ఆత్మ. ఇప్పుడు ఇలాంటి కొన్ని కోట్ల ఆత్మలు కాలాలి ఎక్కడ? పాతాళంలో. అప్పుడు పాతాళం ఎంత సైజులో ఉంటుందో చెప్పాలా? చిన్నదా? తాడేపల్లిగూడెం అంత ఉంటుందా? అబ్బే, తాడేపల్లిగూడెం అంత ఉంటే తాడేపల్లిగూడెంలో సరిపోరు అక్కడ. కొన్ని కోట్ల మంది కదండి చచ్చిపోయిన వాళ్ళు. నేను చూపించానండి, ఇప్పుడు పాట వస్తుంది, మీరు చూద్దరు. కానీ ఆగస్టు 8న రిలీజ్ అవుతుంది. పాతాళంలో పరుగులు ఎడుతుంటే అమ్మ నాయన ఆ విజువల్స్ దేవుడు ఇచ్చాడండి మాకు. ఏ పుణ్యానా మీరు చూద్దరు. కానీ భయానక పాతాళం చూద్దరు. కానీ పాటలో పెట్టండు, 1 నిమిషం అంతా పాతాళం వినండి, 1 మినిట్ పాతాళమే రన్ అవుతుంది. చూద్దరు. కానీ మీరు ఏమంటే మన భూమి మీద ఉండగా ఇలా మెయిన్ రోడ్ ఎక్కిపోయాం అనుకోండి, మనకి ఏమవుతుంది చెప్పండి? మెయిన్ రోడ్ ఎక్కితే ఏమొచ్చింది? అక్కడ షాపింగ్ మాల్స్ వస్తాయి. ఏమంటే పళ్ళ దుకాణం ఉంటుంది, ఉందా? జ్యూస్ తాగాలంటే జ్యూస్ షాప్ ఉంటుందా? ఉంటుంది. పక్కనే ఏమైనా అనారోగ్యం ట్యాబ్లెట్ కొనుక్కోవాలంటే పక్కనే మెడికల్ షాప్ ఉందా? ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి. కొంచెం అలాగ తాడేపల్లిగూడెం దాటుకుని బాగా వెళ్ళిపోయాను ముందుకు ఏమొస్తుంది? మెయిన్ రోడ్ వస్తుంది. అటు వెళ్ళిపోతే విజయవాడ వెళ్ళిపోతే ఇంకా కావాల్సినవన్నీ మనకి మైక్ సెట్లు కావాలా, సౌండ్లు కావాలా, ఏది కావాలంటే అది
దొరుకుతుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదోటి దొరుకుతుంది, ఏదోటి సంతోషిస్తున్నామండి. ఎక్కడ తిరిగితే? భూమి మీద తిరిగితే. మీరు పాతాళంలో వెనక్కి వెళ్ళండి, ఏం కనబడుతుంది చెప్పండి? అగ్గి. రైట్కి వెళ్ళిపోయారు, ఏం కనబడుతుంది? ముందుకెళ్ళిపోతే 4 దిక్కుల్లో ఏ దిక్కుకెళ్ళి ఏం కనబడుతుంది? ఎటెళ్ళినా అగ్గి, ఎటెళ్ళినా ప్రేత, ఎటెళ్ళినా ఏడుపు, ఎటెళ్ళినా ఘోష, ఎటెళ్ళినా కన్నీళ్ళు. ఎటు వెళ్తారు ఇక చెప్పండి? ఎటు వెళ్తారు? ఎటు వెళ్ళవండి, కూర్చొని ఏడ్చుకోవటమేనండి. ప్రార్థన లేదు, బైబిలు లేదు, సేవకుడు లేడు, సహోదరులు లేరు, సంఘం లేదు. ఆకలేస్తుంది, బిర్యానీ, నీటి సొక్కే దొరకదండి, ఇంక బిర్యానీ అక్కడ. ఊహించుకోండి సరే, మీకు ఎలాగుంది పాతాళం? ఎలాగుందండి? ఎలాగుంది? ప్రేతలు, భయానకమైన పరిస్థితులు అనుభవించే లోకమే పాతాళ లోకం. అందుకే మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకాలు ఉంటాయా? ఏమున్నాయి పాతాళంలో? దేవుడి జ్ఞాపకాలు ఏమున్నాయి చెప్పాలి? నరకమున వారి పురుగు చావదు, అగ్ని. ఇప్పుడు చెప్పండి, మార్చుకుందాం లోపాలు ఉంటే, సరి చేసుకున్న వాక్యాన్ని బట్టి మనలో దేవుడికి నచ్చనివి ఏమన్నా ఉంటే తప్ప. నేను నిజంగా చెప్తున్నాను, మీ అందరికీ ప్రేమతో చెప్తున్నానండి. ఒక్కసారి ఈ ప్రసంగాన్ని మళ్ళీ మీరు విన్నారు అంటే, నేను తప్పు చేయకూడదు, నేను పాపం చేయకూడదు, నేను వాక్యానికి భిన్నంగా బ్రతకూడదు, భయానకమైన లోకానికి నేను వెళ్ళకూడదండి. భయం కలుగుతుందండి అందరికీ. ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? నాశన కోపంలో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకుందురా, అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా. అంతే కదండి, అక్కడే ఉన్నాయండి అద్భుతాలేక. అంధకారం అది. అంధకారంలో నీ అద్భుతములు తెలియనగునా, పాతాళములో నీ నీతి తెలియనగునా. చూసారా? పాతాళములో నీ నీతి. దేవుడు ఎంత నీతిమంతుడు. అక్కడ ఏమైనా ప్రసంగాలు వినపడతాయా? బాబ్బా ఏం రాస్తున్నాడు చూసారా? పాతాళములో నీ నీతి, పాతాళములో నీ నీతి. అక్కడెవరండి మనకు వాక్యం చెప్తారు? అక్కడెక్కడ ఉందండి బైబిలు? అక్కడ వినాలని నీకు ఆశ ఉన్న వాక్యం వినపడదండి, అక్కడ వినపడదండి. భూమి మీద ఉండగా వాక్యం వినడానికి రండి అంటే చాలామంది మీకు ఏం చెప్పుంటారు చెప్పండి? ఈరోజు మీరు పర్సనల్గా చాలామంది చెప్పుంటారు, సెమినార్ ఉందరా అని. వాళ్ళు మీకు ఏం చెప్పారు చెప్పండి? పని ఉందన్న కొంచెం రాలేము, ఉద్యోగం ఉందా రాలేము, కొంచెం నడుము లాగేస్తుంది రాలేము అన్నారా? ఇప్పుడు వాళ్ళ పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేయండి, కొంచెం అగ్గు ఉంది తగ్గిపోయాక వస్తాం అంటారా? అవకాశం ఉందా చెప్పండి? ఇప్పుడు ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు వాక్యం వినడానికి అవకాశం ఉంటుందా? లేదండి. భూమి మీద ఉండగా ఉందా? ఉంది. అయినా వస్తారా? రావు. మేము దేవుడి దగ్గరికి రాం, దేవుడు మాటలు వినాం, దేవుడు పని చేయం, దేవుడు ఉన్న లోకానికి మేము. చూసారండి మనిషి ఎంత డేంజర్లో ఉన్నాడో మీకు అర్థమైందా? ఏమన్నా ఇప్పుడు మిమ్మల్ని అందరూ మాట్లాడుతానండి, బాగా వినాలి ఈ మాట. మీరు ఇప్పుడు కళ్ళు మూసుకుని మీకు బాగా ఎవరిష్టమో వాళ్ళని తలుచుకోండి. వాళ్ళు ప్రభువుని నమ్మలేదు అనుకోండి, ఇప్పుడు ఆడు పాతాళంలోకి వెళ్ళిపోతే అతని పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించండి. మీ అమ్మ అంటే బాగా ఇష్టం, గుడికి రావట్లేదు, మా అమ్మ వెళ్ళిపోయి కాలిపోతుంది. ఎలాగొంది సీను? బాగుందా బాగోలేదా? బాగుందా? సొంతోళ్ళు అంటే మనకు బాగా ఇష్టం కదండి, బంధువులు. మరి వాళ్ళు అంత భయానకమైన లోకానికి వెళ్ళిపోతారని తెలిసి ఎందుకు వాళ్ళని ప్రభువులోకి నడిపించట్లేదు? ఎందుకు వాళ్ళకి వాక్యం చెప్పట్లేదు? నువ్వు ఎందుకు దేవుడి గురించి బతిమాలటం లేదు? ఏమండి నేను మాట్లాడుతానండి, చాలామంది అంటారండి మేము చెప్తాం కానీ వాళ్ళు వినరండి అంటారు. ఆస్తి పంపకాల దగ్గర గొడవ వస్తే నేను అడిగాను కానీ ఇవ్వలేదండి, వదిలేసానండి అన్న వాళ్ళు చేయొద్దండి. ఇక్కడ దొరుకుతారు ఇప్పుడు మీరు దేవుడికి. నేను అడిగానండి ఆడు ఇవ్వనన్నాడండి ఆస్తి, అందుకే వదిలేసానండి, పెద్ద గొడవలు ఆడలేదండి అన్న వాళ్ళు చేయొద్దు. అలాగే ఎలాగ వదిలేస్తాం? 4 పెద్దవాళ్ళు తీసుకుని వెళ్తాం. అబ్బా, ఆస్తి పంపకాలకి 4 పెద్దవాళ్ళని తీసుకుని వెళ్తావా? ఆత్మను రక్షించడానికి 4 సంఘాల నుంచి తీసుకెళ్ళాను, చేయొద్దు. ఆడు చెప్పానండి వినలేదండి ఆడు అదవండి. అబ్బా, మీకు ఏం అర్థం కాక చేయరు తెలుసా? ఇవన్నీ మీకు ఏం అర్థం అవ్వలేదు. ఆడు చచ్చిపోతే ఆడ పరిస్థితి ఏంటో మీకు అర్థం అవ్వక మీరు చేయట్లేదు అంతే. భయానకం తెలుసండి. కళ్ళ ముందు నీళ్లు ఉండవండి, అన్నం ఉండదండి, ఆకలి లేదండి, దప్పికలు లేవండి, గోలండి, ప్రేతలండి, ఏడుపండి. అక్కడికి వెళ్ళిపోతాడండి మీ ఓడు. మీకు ఎలా మనసు వస్తుందండి? వాడిని కాపాడాలని మనసు రావట్లేదా మీకు? అంటే రక్షించుకోవాలని మనసు రావట్లేదా? వాడు మార్చుకోవాలని మనసు రావట్లేదా మీకు? ఒకసారి ఆలోచించుకోండి. ఎలాగ వదిలేస్తున్నారండి? ఎలాగ వదిలేస్తున్నారు?
నాకు ఈ పాఠం చదివిన తర్వాత నాకు మనసు నీరైపోయింది. నేనేమన్నా వదిలేసాను భయం వేస్తుందండి ఇప్పటికీ నాకు. నేను ఎవరినైనా వదిలేసానా? నేను ఎవరికైనా వాక్యం చెప్పలేదా? నేను ఎవరినైనా మార్చుకోలేకపోయాను? నాకు నిజంగా చెప్తున్నాను, నిజంగా దేవుడు సంగతి నిజంగా భయం వేస్తుందండి నాకు. ఆడు వెళ్ళిపోతాడు కదా ఆ భయానకమైన లోకానికి. దేవుడు నీతి ఉండదు, దేవుడు వాక్యం ఉండదు, ఇలా దేవుడు చక్కగా వాతావరణం ఉండదు. ఏమండి మనకి ఇప్పుడు వేడెక్కువైపోయింది అనుకోండి, బయట లోపలికి వచ్చి ఏం వేసుకుంటాం చెప్పండి? చల్లగా ఫ్యాన్ వేసుకుంటారు, కాస్త డబ్బులు ఉంటే ఏసీ వేసుకుంటాం. ఇప్పుడు పాతాళంలో కూడా వేడిగా ఉంది, ఏసీ ఉందా అక్కడ? చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? బాబు ఎవడు ఎక్కడికి వెళ్ళకూడదు. నిజంగా ఈ ప్రసంగం బాగా బుర్రకెక్కినోడు రాత్రి మోకాళ్ళేసి ఏం ప్రార్థన చేస్తాడంటే, నా పగోడిని కూడా అక్కడికి పంపకండి తండ్రి, అంతే కదా. నా శత్రువు కూడా అక్కడికి వెళ్ళకూడదు తండ్రి. అమ్మ బాబోయ్, అదేమి లోకం తండ్రి, అదేమి లోకం అండి. ఇంకో మాట చెప్పనా? ఇప్పుడు వాడు ఏ అగ్గిలో అయితే కాలుతున్నాడో ఆ అగ్గి ఆరిపోయే అగ్న, ఆరని అగ్న, డిఫరెన్స్ ఉందా లేదా రెండాట్లకి? ఆరిపోయే అగ్ని వేరు, ఆరని అగ్ని వేరు. తెలుసా? ఆరిపోయే అగ్ని అంటే మీరు పొయ్యెట్టారు, మంటలేసింది, నీళ్ళెత్తే ఆరిపోయింది. ఓ బకెట్ నీళ్ళు సూర్యుడి మీద వేసి ఆపేయండి, ఆపుతుందా? పోనీ ఏమన్నా డస్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ అయ్యి దాని మీద ఆరుతుందా? ఆరని అగ్ని ఎవరు? సూర్యుడు. ఇప్పుడు ఈ మంటలో కాలితేనే ఎంత భయానకం అంటే, ఆరని అగ్నిలో మనిషి పడితే బాబోయ్, నేను పాతాళం తీవ్రతకి వెళితేనండి గుండె వేడెక్కిపోద్ది తెలుసండి, మండిపోద్ది గుండె. ఎవరిని వెళ్ళకూడదు అక్కడికి అనిపిస్తుందండి. కనుక దేవుని పిల్లరా, పాతాళం చాలా భయానకం, పాతాళం భయంకరం అండి. అక్కడ దేవుడి జ్ఞాపకాలు ఏమీ ఉండవు. ఏమంటే ఇప్పుడు బైబిల్ అలాగ చేతిలో పట్టుకొని తెచ్చుకుంటున్నాం, రోజు ఇలా ఓపెన్ చేసి చదువుకుంటున్నామంటే ఈ వాక్యం ఎవరి జ్ఞాపకం, ఎవరి గుర్తులు చెప్పండి మనకి? మరి పాతాళంలో ఉన్నవాడికి ఎవడండి బైబిల్ ఇస్తారా? బైబిల్ ఉంటాయి అక్కడ? ఉండవండి, బైబిల్లో ఉండవండి అక్కడ. మత్తయి సువార్త కీర్తన గ్రంథం ఇంకో మాట చూపిస్తాను చూడండి, 31వ కీర్తన చూడండి. 31వ కీర్తన 17వ వచనం చూద్దామా? 31వ కీర్తన 17వ వచనం. యెహోవా, నీకు మొర్రపెట్టుచున్నాను, నన్ను సిగ్గునందనీయకము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక. భక్తిహీనులు సిగ్గుపడతారు, ఖచ్చితంగా సిగ్గుపడే రోజు వస్తుంది. ఏంటా సిగ్గు? పాతాళమునందు వారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది మీకేం అర్థమైందో నాకు బుర్ర వేడెక్కిపోయింది. ఇప్పుడు ఒక భక్తిహీనుడి దగ్గరికి వెళ్ళి, పోనీ మీకు ఇంకా అర్థం కాడని చెప్తాను, రాధా మనోహర్ ఆడి దగ్గరికి వెళ్ళి యేసుప్రభుని నమ్ముకో అని చెప్పు, ఏమంటాడు? ఆయనగాడికి నిన్ను బండబూతులు తిట్టి పంపుతాడు. ఇప్పుడు వాడు చచ్చి పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత, ఏమైనా దోశ ఎలాగొన్నామని పలకరించు, చెప్పండి. ఇప్పుడు ఏమైందో? మాట్లాడతాడా, మౌనంగా ఉంటాడు? చెప్పాలా? ఇలాగ అంటాడు, మీరు చెప్పారా పైన ఉండగా, నేనే అనవసరంగా యేసుప్రభుని తిట్టాను, బైబిల్ తిట్టాను, క్రైస్తవులు తిట్టాను, నా సెగ. వీడికి రెండంతల సెగ, అంతే కదండి. మామూలుగా చచ్చిపోయినాడు ఒక లెక్క, అవమానించి చచ్చిపోయినాడు మరో లెక్క. పాతాళంలో వాడు ఏమి నందుతాడట? అక్కడికి వెళ్ళాక సిగ్గురాటం ఏంటంటే భూమి మీద ఉండగా రాదా? నాకేం అర్థం అవ్వలేదండి. సిగ్గురాట్లేదా? మనం పొద్దున ప్రసంగంలో ఒక పదం ప్రయోగించాను, చాలా మందికి బాధ కలిగించవచ్చు. మీకు సిగ్గు రావడం లేదా అన్నాను. అది నా మాట కాదండి, ఎవరి మాట అనుకుంటున్నారు? అది ఇదే నా నోట్లోంచి మాట వస్తే బైబిల్లో ఉంటుందండి. సిగ్గులేదు మీకు అన్నాను పొద్దున్న, ఎందుకన్నా తెలుసు? ఇది అదే. మీకు సిగ్గు ఎప్పుడు వస్తుంది? ఎక్కడ వస్తుంది అంటున్నాడు? పాతాళములో వారు సిగ్గుపడుదురుగాక. సిగ్గుపడతారా? ఎంత పని చూస్తారా? భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు. అంతే కదా, సిగ్గుపడి మాటలు రావట్లేదు భూమి మీద ఉండగా. ఎన్ని మాటలండి! భూమి మీద ఉండగా సిగ్గు లేకుండా ఎన్ని పాపాలు చేసేస్తామండి, ఎన్నిసార్లు దేవుడికి డొమ్మ కొట్టేస్తామండి, ఎన్నిసార్లు దేవుడికి దూరం అయిపోతామండి. ఏమండి, ఈ పనులు చేయడానికి మనం సిగ్గుపడాలి కదండి. ప్రాణం పెట్టాడు, జీవం ఇచ్చాడు, ఇన్ని చేస్తున్న దేవుడికి ఎలాగండి దూరం అయిపోతాం మనం? ఎలాగండి దూరం అయిపోతాం? ఒకవేళ భూమి మీద ఉండగా దేవుడు వాక్యానుసారం మనం జీవించకపోతే పాతాళానికి వెళ్ళిన తర్వాత మనం ఏం పడతామట? సిగ్గుతో తలదించుకోవటమేనండి. ఎన్ని వాక్యాలు చెప్పినా మారలేదారా భూమి మీద? బైబిల్ ఎన్నిసార్లు చదువుకున్నా మారలేదా? పాపాన్ని మారలేదా? జీవితాన్ని మార్చుకోలేదా? వాక్యానుసారంగా జీవించలేదా? ప్రేమ కలిగి ఉండమన్న ప్రేమ చూపించలేదా? దయ కలిగి ఉండమన్న దయ లేదా? సమాధానం కలిగి ఉండమన్న సమాధానం లేదా? ఎందుకు అలా బతికేసావు ఎన్ని వాక్యాలు చెప్పినా అని దేవుడు ప్రశ్నిస్తే ఎలా ఉండాలి అక్కడ మనం?
ఎలా ఉండాలంటే సమాధానాలు ఏమైనా ఉన్నాయా? మౌనమా? మౌనం. భూమి మీద ఉండగా మౌనంగా ఉంటామా, మాట్లాడతామా? చెప్పండి, మౌనంగా ఉంటారా, మాట్లాడతారా? పాతాళంలో ఏటో మరి ఇలాగా జైల్లోకి వెళ్ళిపోయినోడి దగ్గరికి వెళ్ళి, ఏమరా వ్యభిచారం చేసి ఇక్కడికి వచ్చావంటే, అది మరి ఎలా చేశానంటే అంటాడా? ఏమంటాడు చెప్పాలా? మీరు ఎప్పుడైనా జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారా? ఎవరైనా ఇక్కడ వెళ్ళారండి? ఎవరు వెళ్ళలేదా? నేను వెళ్ళాను. మా ఫ్రెండ్ గారు, 10th క్లాస్ ఫ్రెండ్ గారు మాతో పాటు క్రికెట్ ఆడుతూనండి పక్కనేదో ఆ పొలంలో పెద్ద వస్తువు దొంగతనం చేసాడు. మాకేం తెలీదు. అంత క్రికెట్ బ్యాచ్ అంతా తీసుకెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్కి. తీసుకెళ్ళిపోతే ఆయన జైల్లో వేస్తారు. తర్వాత అక్కడ ఎవరో ఉన్నారంటే ఆట ఆడిన వాళ్ళు రమ్మనంటే మేము వెళ్ళాం. మమ్మల్ని అంతా అక్కడ నిలబడితే, మీరెవరు బాబు, మీరు ఆ వస్తువు ఏమన్నా తీసి, మాకేం తెలియదండి, మేము క్రికెట్ ఆడుకుని వెళ్ళిపోయామంటే ఆయన లోపల వేసారు. ఆడి దగ్గరికి వెళ్ళి, ఎరా నువ్వే కదా తీసావంటే, ఇదే తప్పు చేసిన వాడిని జైల్లో వేస్తే మాట్లాడతాడండి? సిగ్గుగా ఎలా తాళదించుకొని ఉంటాడా? పాతాళానికి వెళ్ళినోడు ఏం చేస్తాడట? అంతే మరి. అక్కడ మందు, అక్కడ వ్యభిచారం, అక్కడ రుచిగా ఉండి అవన్నీ చేశాను, ఇక్కడేమో పట్టుకొచ్చి అక్కడ వేశారు, పాతాళంలో వేశారు. ఇంకంతే మరి. ఇంకేం మాటలు ఉన్నాయండి? ఇంకేం మాట్లాడతారండి అక్కడ? ఏం మాట్లాడతారు చెప్పండి? ఇక్కడ మాట్లాడతారా? మాట్లాడతారు. బాబా అలా కాదు, ఇలా వాక్యం ప్రకారం బ్రతుకని ఏ దైవజనుడో గద్దించారు అనుకోండి, తిరగబడతారా? ఇక్కడ తిరగబడతారు. అక్కడ తిరగబడతారా? చెప్పండి. అక్కడ ఎందుకు అలాగ ఉన్నారంటే, అది మరి అంటవా అనడానికి ఏమి లేదు. అనడానికి వెనకాల ఏ అండా లేదు అంటాను నేను, అంతేనా? అనడానికి ఏముంది అండ వెనకాల? ఈరోజు నీ అండ ఏంటంటే, నా ఇల్లు నాకుంది, నా తిండి నాకుంది, నువ్వనేది ఏంటివా అంటావు. అక్కడేముంది అండ? చెప్పండి, ఏముంది అక్కడ? నా ఇల్లు, నా పొలం, నా కాందాన, నా కులం, నా గోత్రం, నా వెనకాల మంది బలం, నా డబ్బు బలం, నా ఆర్థిక బలం, లేదా నా కండ బలం అంటావా అక్కడ? ఎక్కడ ఏ బలం అని చెప్పండి. అక్కడ అన్ని బలాలు చించేసి అక్కడ ఎడతాడు. మాట్లాడవా ఇప్పుడు అంటే, ఏం లేదు బాబు, ఇంకంతే. ఏముండదు అక్కడ. మరణమైన వారికి దేవుని గూర్చిన జ్ఞాపకాలు, బాబోయ్ ఒక్కసారి ఆలోచించుకోండి మీరు. ఏముండదండి, అది భయానకం అండి. మీరు ఎప్పుడు చదువుకుంటారు? ఇప్పుడు ఈరోజు ఆ ప్రసంగం, ఈరోజు ఆ వచనం అర్థమవుతుంది. ప్రసంగి 9:10 ఇప్పుడు చదవండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం ఇప్పుడు చదవండి. ఎంత బాగుంటుంది, ఎంత బాగా అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు అది చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపం లేకుండా చేయము అంటే ఆయన ఎంత బాగా కన్ఫర్మ్ చేశాడు చూసారా? ఆయన నీవు పోవు పరలోకమందు అన్నాడా, నీవు పోవు పాతాళమందు అన్నాడా? ముందే రిజర్వేషన్ చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే మనం మారమని తెలుసు కదా. నువ్వు ఖచ్చితంగా అక్కడికే పోతావురా, నువ్వు పోవు పాతాళమందు. పని ఉండదట. ఉందా పని? ఉందా పాతాళంలో? లేదు. భూమి మీద ఉందా? ఏ పని? మీ పని అంటాం లేదు నేను, దేవుడి పని. భూమి మీద దేవుడి పని ఉందండి, పాతాళంలో దేవుడి పని లేదు. ఇప్పుడు మీకు మాట అడగనా, సెమినార్ ఉన్న రోజు దేవుడి పని చేయడానికి రండి అంటే, మీరు ఏదో కారణం చెప్పి ఇంట్లో ఉండిపోయారు అనుకోండి, జరగకూడదు, జరిగింది అనుకోండి, ఆ రోజు ఇంట్లో హార్ట్ అటాక్ వచ్చి పోయారు అనుకోండి, ఎక్కడ పోతారు? అప్పుడు అక్కడికి వెళ్ళిపోయి, ఇప్పుడు కొంచెం నేను బిజీగా ఉన్నాను, పాతాళానికి రాలేను అంటవా? మెడపెట్టుకుని లాక్కెళ్ళిపోతాడా? చెప్పండి. దేవుడి సన్నిధి ఉన్న రోజు ఎక్కడో పాపం చేస్తూ చచ్చిపోయారు, నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, పాతాళానికి రాలేను, తర్వాత అంటవా? చెప్పండి. నీవు పోవు పాతాళమందు అంటే ఖచ్చితంగా పోతావు అక్కడికి. ఎందుకు? నీ దేవుడి సన్నిధి అంటే విలువ లేదు, దేవుడి వాక్యం అంటే భయం లేదు, దేవుడు పని చేద్దామంటే ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు నీ పనులే, నీ సంతోషాలే, పిల్లలు అంటావు, ఉద్యోగం అంటావు, సంపాదనలు అంటావు, డబ్బు అంటావు, ఇల్లు అంటావు, పొలాలు అంటావు తప్ప దేవుడు అన్న భావనే ఎంత వాక్యం విన్నా నీ జీవితంలో రానప్పుడు నీవు పోవు పాతాళమందు పని అయినను, పని లేదు అక్కడ, పని చేసుకునే అవకాశం లేదు. పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను ఏమి లేవా? చివరికి మంచినీళ్ళు కూడా లేవు. మీ దిక్కున చోట చెప్పుకోండి అన్నాడు అంతే దేవుడు. మంచినీళ్ళు కూడా ఏమన్నా దిక్కున చోట చెప్పుకోండి, ఏమి లేవు అక్కడ. పని లేదు, ఉపాయం లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేవు, తిండి లేదు, బట్టలు లేవు. ఒకటే ఉన్నదల్లా, అగ్ని. అనుభవించు. భూమి మీద ఉండగా ఏదో పాట రాశారు, అనుభవించు రాజా. అబ్బా,
నేను పక్కన ఏం పెట్టాలంటే అనుభవించు రాజా అగ్ని. ఎలాగుంది ఇది? మారరా అంటే అనుభవించు రాజా అంట. అనుభవించరా, మరి అక్కడ అగ్గి ఉంది కదా, అది అనుభవింది. కానీ తర్వాత చూసారండి, ఈ లోకానికి ఏమైనా అర్థమైందా? మీరు చెప్పండి. చావు తర్వాత ఏమైనా అర్థమైందా? కనుక దేవుని పిల్లలారా, మీ జీవితాలు భద్రం, మీ పిల్లల జీవితాలు భద్రం, మీ కుటుంబాలు భద్రం. చచ్చిపోయి నరకానికి గనక వెళ్ళారా, మరలా తిరిగి వచ్చే అవకాశమే లేదు. వెళ్ళటమే తప్ప వచ్చే అవకాశం లేదు. ఆ బాధ తగ్గే అవకాశం లేదు. దేవుడు కనబడే అవకాశం లేదు. ఒకటేనంటే మనమేమో మధ్యలో ఉన్నాం. భూమి ఎక్కడుంది? మధ్యలో ఉంది. కిందే లోకం ఉంది, పైనే లోకం ఉంది. యేసుప్రభు ఎప్పుడైనా పైకి చూసాడా, కింద చూసాడా? మనం ఇదేనా చూస్తాం చెప్పండి? అంతే. ఇటే చూసి ఇటు వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి? కిందకి. ఆయన పైకి చూసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, పైకి చూస్తారా, కింద చూస్తారా? ఆలోచించుకోండి. పైకి చూసారా పరలోకం, కింద చూసారా పాతాళం.